పేరు సాయినా. ఏం చేస్తుంటారు? నేను సాయి హాస్పిటల్ పని చేస్తాం, సినిమా ఫీల్డ్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారంటారు అన్నమాట? గ్లాస్ గుర్తున్నా గ్లాస్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గుర్తే చెప్తున్నారు అంతే. ఎందుకంటే గ్లాస్ ఇంకా పక్క ఈ రోజు మేము ప్రచారం చేసాం, ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, మేము అంతా వేసేది గ్లాస్ కే, మీరు వెళ్ళి ధైర్యంగా ఉండొచ్చు అన్నమాట. అది పక్క గెలుస్తాడంటారు. పక్క ఇంకా పక్క ఓడిస్తామని ముద్రగడ పద్మనాభం అని చెప్తున్నాడు, ఏమంటారు మీరు దాని గురించి? అన్నా ఓడిస్తారని చెప్పి నేను కలగంటాను, కళ్ళకంటే సరిపోయి కదా, కళ్ళ ఎవరినా అంటారు, అదురుకనమని కళ్ళకనమని చెప్పారు. శాశ్వతం కాదు, ఖచ్చితంగా చెప్తాను, మా ఊరే వస్తారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో. అది ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అంటారు. ఖచ్చితంగా. మరి ముద్రగడ పద్మనాభం ఆయన ఓడించారు, ఓడించలేకపోతే కాపు కాదు రెడ్డి అని పెడతాను అంటున్నాడు. రీసెంట్ గా రాజేష్ మహాసేన అన్నాడు పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్ కంటే డేంజర్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్న సందర్భంలో ఓడించాలని చెప్పి కోవట్ల కింద మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఓన్లీ ఇలాంటి వాళ్ళు అందరూ ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు? అన్నా ఇప్పుడు ఫస్ట్ మనకి వైఎస్ఆర్సీపీలో పాడేవారు ఎవరో రాజేష్ మహాసేన, ఇప్పుడు మనకి మాట తర్వాత ఏమో టీడీపీకి వెళ్ళి, అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎవరు అనకూడదు, ఎవరు ఏదైనా స్థానం ఇస్తే సీట్ ఇస్తే ఆఖరికి వెళ్తారు. అంటే ప్యాకేజ్ ఏమో అది కామన్ లేదనా. ఇప్పుడు నిజాయితీగా నిలబడేవాడు, మేము పవన్ కళ్యాణ్ కోసం సత్యాంబరం నిలబడుతూ ఉంటాం, ఒకవేళ సత్యం ఆశిస్తాడు ఎవరు కానీ ఆయన మీద ప్రేమ పోదు అంతే కదా. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన, లక్షలు ఇచ్చిన, ఒకవేళ నాకు సినిమా తీసినంత ఇచ్చినా నేను వెళ్ళాం, పవన్ కళ్యాణ్ మీదే ఉంటాను అవమానం. అదేనా అంటే ఈయనకి ఎంతో కొంత ప్యాకేజ్ అనేది కాబట్టి అంటే ఇన్ని మారిపోయారు అంటారా? వెళ్తుందని నేను చెప్పలేనా, కనబడుతున్నారు అక్కడ. ఇప్పుడు మొన్నటి వరకు మన పక్క నుండి మనకు సపోర్ట్ చేసి కరెక్ట్ గా ఎలక్షన్ 4-5 రోజుల ముందు సడన్ గా ఇలాగ వ్యతిరేకంగా మాట్లాడారు, ఆయన దుష్ప్రచారాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే మీద. అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలాంటి మనిషి, ఏమనుకుంటారు మీరు? ఏదో ఒక మాట చెప్పండి నాకు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు ఏంటో అసలు మోసం అయితే చేయరన్నా. ఇప్పుడు దాకా మనకంతా కూడా మంచిగా చేసుకుంటూ వచ్చాడు, కౌడు అయితే కూడా డబ్బులు ఇచ్చాడు, ఎవరు డబ్బులు ఆయన సొంత డబ్బులే కదా. ఇప్పుడు లేదా నేను సినిమా ఫీల్డ్ ట్రై చేస్తున్నా తెలుసు, నాకు కష్టం ఏంటి, ఒకసారి సక్సెస్ అవుతే ఎలా ఉంటుంది నాకు తెలుసు. ఒక్కసారి సక్సెస్ అవుతే నేను చిన్నగా సినిమా చేసుకున్నాను, నాకు ఏసీ రూమ్ వెళ్తా కొడుకుని ఎమ్మెల్యే, అలాంటి ఒక స్టార్ కి ఎంత ఉంటుందన్నా, అది ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంటుంది, ఎంత లెగ్జరీ లైఫ్ ఉంటుంది, ఆయన ఎదుర్కొని ఎవరి కోసం వస్తున్నారు, మన కోసం వస్తున్నారు. మరి అలాంటి మనిషి ఇక్కడ పోటీ చేస్తున్నందుకు ప్రజలు నమ్మట్లేదు ఏంటి? అంత నిజాయితీ చూపారని ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యంతో గుర్తించినాడు పవన్ కళ్యాణ్. ప్రజలు ఎందుకు అవగాహన తీసుకోలేకపోతున్నారంట? అన్నా ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మాలంటే చాలా, ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను అవసరం వచ్చి ఇప్పుడు నన్ను నమ్మాలంటే నమ్మలో టైం పడుతుంది ఎవరికైనా సరే. ఆ టైం ఈ 2024లో రాబోయే రోజుల్లో మనం వస్తుంది, గెలుస్తుంది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తున్నానా ప్రతి ఒక్కరు నమ్ముతారనా, అంటే నమ్ముతారు పక్క. ఈసారి పక్క. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి పరంగా ఎలా ఉంటుంది అంటారు పిఠాపురం అనేది? చాలా బాగుంటది అన్న, అభివృద్ధి పరంగా చాలా బాగుంటది. 5 ఏళ్ళు వంగగీత గారు ఏమైనా చేశారంటారా? ఏమైనా చేశారంటే నేను మామూలుగా మన సొంతం కోసం తిరిగినప్పుడు రైల్వే ట్రాక్ దాటడానికి చాలా టైం పట్టిందనా. అట్లా ఏంటి అది ఆల్రెడీ నేను ఇంట్లో కూడా చూసాను, చాలా రివ్యూస్ చూసాను, అందరూ చెప్తున్నారు ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది, పవన్ కళ్యాణ్ ఇది ఒకటి మాకు చెయ్యాలి, వస్తే చేస్తాను నమ్మకం ఉందని అంటున్నారు. ఖచ్చితంగా ఆయన వస్తే చేస్తారు, చేస్తారు ఖచ్చితంగా. మాకంటే మా ఫైనల్ ఒక మాట అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి విజయం అనేది పిఠాపురంలో ఎలా ఉంటుంది అంటారు? 1,00,000 అభివృద్ధి బంపర్ అన్న, బంపర్ చూసుకోక్కలేదు. పొద్దున్న మేము మేము బాజువాక నుంచి అందరం కలిసి అవుతే ఒకటే మాట అన్న, ముసలి కానీ పెద్దలు ప్రతి ఒక్క ఒకటే మాట అన్నారు, మీరు వెళ్ళిపోవచ్చు, ఇంటికి హ్యాపీగా పడుకోండి, మా ఓటు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి అన్నారు. అంతకన్నా మాకు చెప్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళా కానీ అంత ఎక్కడికి వెళ్ళినా 90లో ఇప్పుడు 100లో 90% వరకు పవన్ కళ్యాణ్ గారికి ఓటనా, ఓ 10% అలా ఉంటారు కదా, అలా కూడా మార్చాలని మా ట్రైన్. ఎందుకంటే ఒకటని ఈ రోజు మనకి ఎంత అభివృద్ధి ఎంత రోడ్డు రాజకీయం జరుగుతుందో మనకు తెలుసు. కానీ ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నాను, సంక్షేమ పథకాలు ఎవరైనా ఇస్తానన్నా, మన సంక్షేమ పథకాలకు కావాల్సింది మనకు భద్రత కలగాలి. ఈ రోజు 9 గంటలకే రోడ్డు మీద తిరగాలంటే భయం వేస్తుంది, ఏంటని ఈ రోడ్డు రాజకీయం. ఇప్పుడు జనాల మీద మన రీసెంట్ గా సాయిధరం చేసి ర్యాలీలో కూడా బీరు బాటిల్ కట్టేసి జనాల మీద దాడి చేశారు. అలా ఈ పిఠాపురాన్ని పోటీ చేస్తారన్న కానించి పిఠాపురంలో ఇలాంటి అరాచకాలు కానీ ఇలాంటి దాడులు కానీ మొదలవుతాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాగ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలా ప్రజల మీద దాడి చేయడాలు, లేకపోతే ఎవరికైనా ఈ నోరెత్తి మాట్లాడితే వాళ్ళని అణచివేయడాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా రాంగ్ అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకు కూడా ఒక వయసు వచ్చినప్పుడు నాకు ఇండిపెండెంట్ చేసే హక్కు ఉంటుంది, ఎవరిని చేయొచ్చు, తప్పు లేదు. కానీ ఇక్కడ మనం ఎవరి ప్రచారం మారదన్నా, మనం ఈ 5 ఏళ్లలో కూడా చూసాం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేయనివ్వట్లేదు. అది కరెక్ట్ గా అసలు రాళ్ళు వేసడం ఏంటి అన్ని అసలు ఎందుకు ఆ పని చేయడం చెప్పండి. ఎవరో ప్రచారం మారిది, నీ ప్రచారం మీద నా ప్రచారం నాది, అంతే కదా. ఈ 5 ఏళ్లలో బ్లేడ్ బెచ్చే కానీ గంజాయి బెచ్చే కానీ ఇలాగ దాడులు చేయడం కానీ ఓవరాల్ గా చూసుకుంటే లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం పోయిందంటారా?
అసలు ఎలా ఉన్నది ఎలా పడతారు అందరూ భయం వేస్తున్నారు మాకు ఒకసారి. మా అమ్మగారు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాను జాగ్రత్తగా ఎందుకంటే మా అమ్మ నాకు 2014లో ఏ రోజు కూడా భయం అనేది చెప్పలేదు. ఇప్పుడు నాకు భయం చెప్తున్నది ధైర్యం చెప్తున్నారు జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే అది ప్రభుత్వం అక్కడ మనకి రోజు మీద జరుగుతున్న సంఘటన వల్ల కదా అది మన ఇప్పుడు ఫైనల్ గా అయితే మరి ఇలాంటి అరాచకాలు అన్యాయాలు ఇలాంటి అవినీతి ఈ నౌడేజం అంతా తిరుగుకోవడానికి కారణం ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన అంటారా? అవునా, ఖచ్చితంగా ఒకటి చెప్తానా, నేను పారైపోతున్నది ఎవరి వల్ల అన్నది మా ఇంట్లో మా తల్లిదండ్రుల వల్ల కదా. ఇప్పుడు ఒక కొడుకు పారైపోతున్నప్పుడు తల్లి మనకు చెప్పి సర్దించుకోవాలి. ఇది కరెక్ట్ కాదు కర్రిచ్చి కొట్టాలి. పైన నాయకుడు ఏం అనలేకపోతున్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. అది ఎవరో ఏ పార్టీ అన్ని స్వయంగా కనబడదు కదా మనకి. మరి ఎలాంటి పరిపాలన మళ్ళీ మీరు అసలు ఒకే ఒక్క శాంతనా ప్రజలందరూ ఒకే ఒక్క శాంత చూశారు. అదేంటి 5 ఏళ్ళు మొత్తం కనబడ్డది. మళ్ళీ వేసే అవకాశం లేవునా. ఒకవేళ ప్రజలు కానీ మళ్ళీ ఆయన ఎన్నుకుంటే ఇంకా ప్రజలంతా నేను అనకూడదు మాట ఇంకా అంత మించి ఏమి ఉండదు కదా. దయచేసి ప్రజలందరూ ఒకటే కోరుకున్నాను. పథకాలు ఎవరు వస్తున్నారు, అమ్మఒడి వస్తున్నారు, ఎన్ని పథకాలు వస్తున్నాయి. పొద్దున్న అమ్మ చేతికి ఎత్తున్న శాంతం నాన్న చోటు నుంచి రాకున్నాడు. ఇదేం పథకాలు అన్నా? మరి ఇలాంటి పథకాలన్నీ మళ్ళీ పథకాలు ఇస్తానంటున్నాడు కానీ అభివృద్ధి పరంగా కానీ మీకు యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎక్కడ చెప్పట్లేదండి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఓటేస్తారా ఏరా మీరు? అసలు అన్న మీ ఓటు అయితే ఎవరికి? నా ఓటు మాది కొవ్వూరు నియోజకవర్గం కాబట్టి మాకు తెలుగుదేశం బీజేపీ ఉందన్నా పక్క మా కూటమికి ఓటు అన్న. నా ఓటు మా పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి అది మీరైతే పవన్ కళ్యాణ్కే ఓటు వేస్తానంటారు. అవును, అక్కడ మా కూటమి ఉంది కాబట్టి కూటమికే అది ఆయనకే సపోర్ట్ చేస్తానంట. ఆయన అది ఆయన ఎలా గెలమంటే అలా వెళ్తా ఉంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ.